ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వ్లాగ్ అనమాట. నేనెప్పుడు వరలక్ష్మి వ్రతానికి మార్నింగ్ 3 ఆ టైంకి లేచి 9 రకాల ప్రసాదాలైతే చేసుకుంటాను. మెయిన్‌గా నాకు ప్రసాదాలు అవన్నీ చేస్తాం ఎక్కువ టైం పట్టదు. 1 అవర్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతది. మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయ్యేసరికి ఒక 1 అవర్ అలా 3-4లో మొత్తం అంతా అయిపోతది. నెక్స్ట్ 4కి 4:30 ఆ టైంకి ప్రసాదాలైతే స్టార్ట్ చేస్తాననమాట. ఒక 1 అవర్ లైక్ 4:30-5:30 లోపే అయిపోతాయి అన్నీ. చాలా అంటే చాలా క్విక్‌గా చేసేస్తానికి ట్రై చేస్తానెప్పుడు. నేను మామూలుగా ఒక 9 వెరైటీస్ అయితే చేసుకుంటాను. అంటే మీరు నా వ్లాగ్స్ అయితే చూసుంటే ఇంతకుముందు కూడా చాలా క్విక్‌గా చేసుకుని, ఈజీగా చేసుకునేలాగా టైం మేనేజబుల్ చేసుకుంటాననమాట. అది కూడా మ్యాక్స్ మా బాబు లేవకముందే అన్నీ చేసేసుకుందామని ట్రై చేస్తాను. ఎందుకంటే లేచాక కొంచెం ఎలాగన్నా కొంచెం వాడు ఏదో ఒక ఏడుస్తానో, కొంచెం లేచిన వెంటనే వాడికి బ్రేక్‌ఫాస్ట్ ఇంకా అవన్నీ ఫీడ్ చేయాలి కదా! వాడిని ఫ్రెష్ చేసి అలా చేయాలి కాబట్టి మ్యాక్స్ ప్రసాదాలు అవన్నీ కూడా వాడు లేవకముందే చేసేసుకుందాం అనుకుంటాను. అలాగే ప్రసాదాలన్నీ కూడా వాడు లేవకముందే చేసేస్తాను కూడా. ఇంకా ఇటొచ్చి కొంచెం ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకునేసరికి కొంచెం టైం అవుద్ది. మనకి ఇక్కడ కనిపించేది సింపుల్‌గా ఉండొచ్చు కానీ, కొంచెం అన్నీ గ్యాదర్ చేసుకుని అంటే మళ్ళీ పూజలో లేవకుండా కొంచెం అక్కడే అన్నీ అరేంజ్ చేసుకునేసరికి కొంచెం టైం అయితే పడతది. అరటి చెట్లు అవి కూడా నేనే ఇంట్లో చేసింది. నాకు మోస్ట్‌లీ కొంచెం డెకరేషన్ చేస్తాం అంటే డీఐవైస్ చేస్తాం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, అందుకని నేను ఇలాగా ఈ బనానా ట్రీస్ కూడా చేశాను. ఆన్‌లైన్‌లో చూశాను. కానీ నాకెందుకో చిన్న సైజ్ ఉన్నట్టు అనిపించినియి. పెద్ద సైజ్ కావాలంటే బాగా ఎక్స్‌పెన్సివ్ 3,000, 4,000 అట్లా ఉంటున్నాయన్నమాట. సో, నేను వై డోంట్ ఐ డూ ఏ డీఐవై అనుకున్నాను. సింపుల్‌గా నాకొచ్చినట్టుగా చేసేసాననమాట. పూజ కూడా అంతే. మ్యాక్సిమం పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏమైనా చిన్న చిన్నవి మర్చిపోయి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఆహ్, కొంచెం చెప్పండి. అలాగే నేను నాకెలా వచ్చో అలాగైతే చేసుకున్నాను. మీరందరూ కూడా ఎలా చేసుకుంటారో కింద కమెంట్స్‌లో అయితే చెప్పండి. నేను కొంచెం ఎప్పుడూ కూడా ఆహ్, ఈజీగా కంప్లీట్ అయిపోయే ప్రసాదాలు అంటే కొంచెం టైం మేనేజ్‌మెంట్ కోసం. ఏం కాదు బేబీ ఉన్నాడు కాబట్టి కొంచెం అలా చేసుకుంటున్నాననమాట. కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకుని నా పూజంతా స్టార్ట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ వాడు లేచేసాడు. ఇంకా అరేంజ్ చేసుకునే ముందే ఇంకా వాడు లేవడంతో ఇంక వాడిని ఫ్రెష్ చేసేసొచ్చి అప్పుడు అరేంజ్ చేస్తాం స్టార్ట్ చేశాననమాట. వాడు కూడా బాగా రెడీ అయ్యాడు. వాడెప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం డివోషనల్‌గా బానే ఉంటాడనమాట. లైక్ దండం పెట్టుకో, అలా పెట్టుకో, ఇలా పెట్టుకో అంటే చాలా చేస్తాడు. మీరు నా వీడియోస్‌లో ఏట్లో చూసినా వాడు దేవుడికైతే చాలా దండం పెట్టుకుంటాడు. సో, అలాగే చిన్నప్పుడు కూడా ఇలా కళ్ళకద్దుకో, అలా చేయి, ఇలా చేయి అంటే వాడు చాలా దండం పెట్టుకునేవాడనమాట. అందరికీ తెలిసినట్టే ముందైతే దీపారాధన చేసేసుకొని తర్వాత కథ అయితే స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా ఇలాగే చేస్తారా? లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? రూపు అవన్నీ కూడా పెట్టుకొని చేసుకుంటాం అన్నమాట మేము కొత్త రూపు తీసుకొని. సో, అలాగే చేసుకున్నాను. ముందు దీపారాధన చేసుకొని తర్వాత కథ అంతా చదివేసుకొని ప్రసాదాలైతే సమర్పించేసాననమాట తల్లికి. మీరు కొంచెం వ్లాగ్ చివరి వరకు చూస్తే మీకు నేను ఏమేమి ప్రసాదాలు చేశాను అవన్నీ కూడా చూడొచ్చు. నార్మల్‌గానే ఆ బుక్‌లో ఉండే కథ అలాగే అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటాను. సో, నాకు ఈ పూజ ఇవన్నీ గ్యాదర్ చేస్తానికి ఆల్మోస్ట్ 1-2 అవర్స్ పడతది. మొత్తం పీఠం పెట్టి, దేవిని అలంకరించి, చీరది కట్టి అన్నీ చేసేసరికి కొంచెం 2 అవర్స్ అలా పడద్ది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ కథ అంతా చదువుకుని ఇంకా వ్రతం అంతా చేసుకునేసరికి ఒక 1 అవర్ ఆల్మోస్ట్ 9-10 మధ్యలో అయిపోతుంది నాకు పూజ అంతా. మార్నింగే లేవడం వల్ల
ఇవన్నీ ఫాస్ట్‌గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరన్నా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ ఒక్కరోజు కొంచెం కష్టపడి ఒక మార్నింగ్ 3కో, 4కో లేస్తే మాత్రం ఖచ్చితంగా అయిపోతది. కొంచెం సింపుల్‌గా చేసేసుకుని అంటే ఇలా డెకరేషన్స్ ఏమీ లేకుండా నార్మల్‌గా కలశం పెట్టుకుని చేసేసుకునే వాళ్ళు అనుకుంటే కొంచెం ఒక 1 అవర్ అలా లేట్‌గా లేచినా పర్లేదు. కానీ కొంచెం దేవినది పెట్టుకుని చేసుకుందాము అనుకుంటే మాత్రం ఆ ఒక్క రోజు మాత్రం కొంచెం ఫాస్ట్‌గా లేవడానికైతే ట్రై చేయండి. ఇంచుమించు నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా వాడు బానే కూర్చొని ఆడుకుంటున్నాడు. వాడికి కొంచెం టాయ్స్ అవి ఇవి ఇచ్చేసి వాడికి టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ వాడిని రెడీ చేసినప్పుడే వాడికి బ్రేక్‌ఫాస్ట్ అవి కూడా చేసేసి వాడికి ఇచ్చేసాననమాట. సో, వాడు బానే ఎంగేజ్డ్‌గా టాయ్స్‌తోని ఇంకా ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ తింటూ అలా బానే ఉన్నాడు. ఎందుకంటే మనం పూజ చేసుకోవడానికైతే ఎక్కువ టైం పట్టదు కదా! మోరోవర్ వాడిని ఏది పాడు చేయకు, డిస్టర్బ్ చేయకు అని చెప్తే వింటాడు. సో, బానే ఆడుకున్నాడు. ఆ పక్కన నేను ఇక్కడ పూజ చేసుకుంటుంటే గంట నేను కొడతానని చెప్పి వాడే గంట కొడుతున్నాడనమాట పక్కన కూడా. చూడండి కనిపిస్తూనే ఉన్నాడు. సో, నేను చెప్పినట్టు వాడికి డివోషనల్‌గా బానే ఉంటాడు. సో, అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. ఇంకా పూజ ఒక హాఫ్ నుంచి కూడా వాడు నా పక్కన కూర్చొని పూజ చేసుకుంటూనే ఉన్నాడు బానే. అక్షింతలు అవి తీసి వేయడం అలా చేశాడు. నాకు కొంచెం ఆ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయనమాట. సో, ఇది నేను చేసుకున్న వ్రతం. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే నేను చెప్పినట్టు లాస్ట్ వరకు ఉంటే నేనేమేమి ప్రసాదాలు చేశానో కూడా మీకు చూడొచ్చు. నేను ప్రసాదాలు కూడా ఎక్కువ చేయను. అంటే నంబర్ అయితే 9, 11 అలా అనుకుంటాను కానీ అవి ఎక్కువ చేయను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఆహ్, కుడుములు అవి తినేవాళ్ళు తక్కువ ఉంటామనమాట. మేమిద్దరం నేను మా బాబు, మా వారే కదా! మేము ముగ్గురం కూడా కొంచెం తక్కువే తింటాం కుడుములు అయి. సో, అవి ఒక 5 అలా చేస్తారనమాట. అంటే మంచిగా రావాలని చెప్పి ఒక ఎక్స్ట్రా చేసుకొని ఒక 9 అలా చేసుకొని అందులో 5 అలా పెట్టుకుంటాను. అన్నీ అంతే పునుకులేంటి లేకపోతే పూరీలు, బూరెలు ఏవన్నా కూడా తక్కువ నెంబరే చేస్తాను. కావాలితే ఎక్కువ చేసుకోవచ్చు. బట్ స్టిల్ అంటే వేస్ట్ చేయకూడదు కదా! మనం ఎప్పుడు కూడా ప్రసాదాలు పెట్టినవి ఏవి వేస్ట్ చేయకూడదు. అన్నీ మనం తినటానికే ట్రై చేయాలి. ఏవి పాడేయకూడదు. సో, అందుకని నేనైతే తక్కువ చేసుకుంటాననమాట. మేము పీఠం కూడా పూజంతా అయిపోయిన తర్వాత కాసేపటికి కదిపేస్తాము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆచారం ఉంటది కదా! మా సైడ్ అలాగనమాట. సో, వెంటనే కదిపేస్తాం. ఈవినింగ్ కల్లా మొత్తం మళ్ళీ అన్నీ సర్దేస్తామనమాట. నేను పరమాన్నం, బూర్లు ఇంకా కుడుములు, పునుకులు, గారెలు అట్లా వేశాను. మీ అందరికీ ఏం ఫ్లెక్సిబుల్‌గా ఏం బావుంటాయో మీరు ఏం చేయగలరు అనుకుంటున్నారో అవి చేసుకొని పెట్టుకోండి. శనగలు ఇవన్నీ మ్యాండేటరీ కాబట్టి అవన్నీ పెట్టేసాననమాట. శనగలు, ఇంకా అరటిపళ్ళు అవన్నీ మ్యాండేటరీ కాబట్టి అవన్నీ ఇంకా నార్మల్‌గానే పెట్టేసుకొని ఇంకా మీకు వీలుని బట్టి మీ ప్రసాదాలు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది 5 పెట్టుకుంటారు, కొంతమంది 3 పెట్టుకుంటారు, కొంతమంది 9 పెట్టుకుంటారు అలా అనమాట. మీ అందరికీ ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. ఇదొచ్చేసి నేను లాస్ట్ ఇయర్ చేసుకుంది ఇలా చేసుకున్నాను నేను. మా బాబు కూడా బాగా దండం పెట్టుకున్నాడు. ఎలా చెప్తే అలాగే చేస్తాడు. కొంచెం మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని దారిలో పెట్టడం బట్టి ఉంటది. ఇలాగే ఉంటాడు, అలాగే ఉంటాడు, మా వాడు క్రాంకీ, మా వాడు అంతే వినడు, మాట వినడు అనుకుంటే అలా ఏం కాదు. మీరు 100 సార్లు చెప్పండి వాళ్ళు వింటారు. ఒకసారి 2 సార్లు చెప్పేసి మనకి చిరాకొచ్చేస్తుంది అనుకుంటే వాళ్ళు వినరు. సో, మీకు వీలైనంత వరకు పేషెంట్‌గా వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళైతే మన మాట వింటారు. సో, ఇలా చేసుకున్నాను పూజ. మీ అందరికీ నా పూజ నచ్చిందా? నచ్చితే గనక ఒక లైక్ అలాగే కమెంట్ చేసి నా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.